ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా. ఇది నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమంది నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల రకరకాలుగా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సమావేశాలు పెట్టుకొని ఏదో అభ్యర్థిని మారుస్తారు అన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నటువంటి విషయం పార్టీ అధిష్టానానికి తెలుసు. నేను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో ఎంతటి వ్యక్తి అయినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే. ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను, కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, ఎన్నికయ్యారో వాళ్ళనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొంతమంది నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి కానీ, శ్రీమంత్ రెడ్డి కానీ, ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఇక రఫీ కానీ, వీళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీ యొక్క నిర్ణయం, పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం, మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో కిలివేటి సంజీవయ్య గారిని పార్టీ అధ్యక్షులు ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. వీరందరికీ కూడా వీళ్ళలో చాలామందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్కి కట్టా సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీమంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు బదులివ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు. పార్టీ క్రమశిక్షణకి వాళ్ళు క్రమశిక్షణతో కలిసి మెలిసి అభ్యర్థితో కలిసి పనిచేయాలనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు కానీ మెలిగినట్లయితే, ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు తప్పవు అని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా. ఇది నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమంది నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల రకరకాలుగా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సమావేశాలు పెట్టుకొని ఏదో అభ్యర్థిని మారుస్తారు అన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నటువంటి విషయం పార్టీ అధిష్టానానికి తెలుసు. నేను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో ఎంతటి వ్యక్తి అయినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే. ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, ఎన్నికయ్యారో వాళ్ళనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొంతమంది నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి కానీ, శ్రీమంత్ రెడ్డి కానీ, ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఇక రఫీ కానీ, వీళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ యొక్క నిర్ణయం, పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం, మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో కిలివేటి సంజీవయ్య గారిని పార్టీ అధ్యక్షులు, ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. వీరందరికీ కూడా వీళ్ళలో చాలామందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్కి కట్టా సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీమంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు బదులివ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు. పార్టీ క్రమశిక్షణకి వాళ్ళు క్రమశిక్షణతో కలిసి మెలిసి అభ్యర్థితో కలిసి పనిచేయాలనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు కానీ మెలిగినట్లయితే, ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు తప్పవు అని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను.